సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. 180 ఏళ్ల ఘన చరిత్ర గల మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. సమాజానికి మేలైన విద్యా కుసుమాలను అందించిన నోబుల్ కాలేజీ 180వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలను 1843లో దివంగత రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఆంగ్లేయ మిషనరీ స్థాపించారు. నోబెల్ 1841లో క్రైస్తవ మిషనరీ తరపున మచిలీపట్నం వచ్చారు మరియు మరణించే వరకు అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు స్నేహితుడు దివంగత మిస్టర్ షార్కీ 21 నవంబర్ 1843న ఆంగ్ల పాఠశాలను నోబుల్ హై స్కూల్ గా ప్రారంభించారు. ఆ పాఠశాల తర్వాతి కాలంలో నోబుల్ కాలేజీగా మారింది. ఈ పాఠశాలను మద్రాసు ప్రభుత్వ అధిపతి ద కేంబ్రిడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలిచారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రారంభించిన మొదటి 4 విద్యా సంస్థలో ఇది ఒకటి. నోబెల్ కళాశాల స్థాపకుడు దివంగత రాబర్ట్ టర్లింగ్టన్ నోబెల్ దక్షిణ భారతదేశంలో విద్య మరియు సువార్త 2 రంగాల్లో సేవ చేయడానికి ఇంగ్లాండ్లోని చర్చి మిషనరీ సొసైటీ ద్వారా ఇండియాకు వచ్చారు. సంవత్సరంలో నోబుల్ హై స్కూల్ మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కళాశాల హోదాను పొందింది. ఇది 1938 వరకు దక్షిణ భారతదేశంలో ప్రముఖ కళాశాలగా విరాజిల్లింది. నోబుల్ కాలేజీ మొదటి దశలో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కృష్ణపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లను, ప్రముఖ ప్రజా ప్రతినిధులను మేధావులుగా తీర్చిదిద్దిన ఘనత నోబుల్ కాలేజ్ మొదటి దశలో ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు దివంగత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కృష్ణపత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లను, ప్రముఖ ప్రజా ప్రతినిధులను మేధావులుగా తీర్చిదిద్దిన ఘనత నోబుల్ కాలేజీకి దక్కింది. సువిశాలమైన 15 ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో ఉన్న ఈ విద్యాలయం ప్రస్తుతం 180వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. రేపు నవంబర్ 21వ తారీఖు మా కాలేజీ నోబుల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి 180 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా సిటీ కేబుల్ ద్వారా మీ మధ్యలోకి మీ ముందుకు వస్తున్నాను. రెవరెండ్ రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గారు 1843 నవంబర్ 21వ తారీఖున ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ అని దాన్ని స్టార్ట్ చేసి అది లేటర్ కొద్ది సంవత్సరాల తర్వాత నోబుల్ కాలేజ్గా అప్గ్రేడ్ అయింది. నోబుల్ హై స్కూల్గా నామకరణం చేసి తర్వాత నోబుల్ కాలేజ్గా దాన్ని అప్గ్రేడ్ చేశారు. సో ఆ సందర్భంగా 180 సంవత్సరాల ఫౌండేషన్ డే రేపు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయన నోబుల్ గారి సమాధి సెయింట్ మేరీస్ చర్చ్లో, మచిలీపట్నంలోని ఇంగ్లీష్ చర్చ్లో ఉంది. అక్కడికి వెళ్ళి అందరూ అక్కడ ఫ్లవర్స్ని ఆయన సమాధి మీద ఉంచుతాము. అందరూ చాలా చరిత్ర కలిగిన ఈ కాలేజీకి నేను ప్రిన్సిపాల్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఈ కాలేజీలోనే చదివాను 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ టు డిగ్రీ. మరి ఓల్డ్ స్టూడెంట్గా ఈ కాలేజీ ప్రిన్సిపల్గా అవ్వటం అనేది నాకు చాలా అదొక పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. మా గొప్ప గొప్ప నాయకులు మరి భోగరాజు పట్టాభి సీతారామ గారు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, అంతకంటే ముందు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేశారు. వారు నోబుల్ కాలేజ్ స్టూడెంటు. ఆ తర్వాత ముట్నూరు కృష్ణారావు గారు కృష్ణపత్రిక అని చెప్పి